మీరు జావా డెవలపర్గా లాంగ్ టర్మ్ బెస్ట్ కెరియర్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్పబోయే ఈ 10 కాన్సెప్ట్స్ కూడా మీకు ప్రొఫిషియంట్ లెవెల్లో రావాల్సిందే. సో మనందరం కూడా జావా నేర్చుకుంటూ ఉంటాం, వాటి మీద వర్క్ చేస్తూ ఉంటాం. అయితే ఖచ్చితంగా జావా నేర్చుకునే ప్రతి ఒక్కరూ కూడా ఒక ఫ్లోలో వెళ్ళాల్సిందే. సో ఎక్కడ ఏది మిస్ అయినా కూడా ఖచ్చితంగా మనం ఇబ్బంది పడతాం నెక్స్ట్ కాన్సెప్ట్స్ అర్థం అవ్వడానికి. ఓకే, సో ఖచ్చితంగా కోర్ జావా కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాతే మనం అడ్వాన్స్డ్ జావా అట్లీస్ట్ సర్వ్లెట్స్ జేఎస్పీ మీద ఆ మాత్రం మనకి ఇంటర్నల్ కాన్సెప్ట్స్ కోసం ఆ మాత్రం ఐడియా తెచ్చుకొని ఆ తర్వాత స్ప్రింగ్ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత స్ప్రింగ్ బూట్కి వెళ్ళాలి. ఆ తర్వాత స్ప్రింగ్ బూట్ రెస్ట్ ఏపీఐ మైక్రో సర్వీసెస్ ఇలా మనం వెళ్తూ ఉండాలి. ఈ ఫ్లో అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి. అయితే ఒకసారి ఈ ఫ్లో అంతా మనం నేర్చుకొని ఒకసారి కాన్సెప్ట్స్ అన్నీ మనం నేర్చుకున్న తర్వాత అప్పుడు సో మనం ఇంటర్వ్యూ పరంగా కానీ లేదు మన వర్క్ నేచర్ పరంగా కానీ ఇప్పుడు నేను చెప్పబోయే 10 కాన్సెప్ట్స్ మాత్రం సో మీరు మళ్ళీ రిపీట్ చేస్తూ వాటిని ప్రొఫిషియంట్ లెవెల్లో ప్రాక్టీస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ 10 కాన్సెప్ట్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నామండి. ఇందులో ఫస్ట్ వచ్చి కోర్ జావా బేసిక్స్. ఓకే, సో ఖచ్చితంగా మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ వరకు ఏదైతే ఉంటుందో సో జావా బేసిక్స్, ఆ డేటా టైప్స్ కావచ్చు, వేరియబుల్స్ కావచ్చు, లేకపోతే సో ఆపరేటర్స్ కావచ్చు, కంట్రోల్ స్టేట్మెంట్స్ కావచ్చు. సో వీటిని ఖచ్చితంగా బాగా నేర్చుకోవాలి. ఎందుకంటే మనకి ఏ ప్రోగ్రామ్ రాయమన్నా కూడా ఈ కాన్సెప్ట్ వరకు యూజ్ చేస్తూ చిన్న ప్రోగ్రామ్స్ మన లాజిక్ టెస్ట్ చేయడానికి ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు. అలాగే మనం వర్క్కి వెళ్ళినా కూడా మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ వరకు బాగా ప్రాక్టీస్ చేస్తే మనం ఎటువంటి ప్రోగ్రామ్ అయినా ఎంత అడ్వాన్స్డ్ లెవెల్ అయినా ఇవి మనకి యూజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వీటిని నేర్చుకోవాలి అని చెప్పి చెప్తూ ఉన్నా. ఓకే, సో ఆ తర్వాత మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఇదైతే ఇది లేని ఇంటర్వ్యూ ఉండదు, అలాగే ఇది లేని ప్రాజెక్ట్ కూడా ఉండదు. సో ఖచ్చితంగా మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ద బెస్ట్ వేలో నేర్చుకోవాల్సిందే. సో క్లాస్, ఆబ్జెక్ట్, ఇన్హెరిటెన్స్, ఎన్క్యాప్సులేషన్, ఓకే, పాలిమార్ఫిజం, డేటా అబ్స్ట్రాక్షన్, ఇవన్నీ కూడా మనం అడ్వాన్స్డ్ ఏదైతే స్ప్రింగ్ బూట్లో కూడా ఇవి మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో మనకి ఇంకా ఈ లాంగ్వేజ్ అంతా కూడా మనకి జావా బేసిక్స్ దగ్గర నుండి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ప్రతి లెవెల్లో కూడా ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది మనకి లేకుండా మనకి ప్రాజెక్ట్స్ అనేవి ఉండవు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మనకి ఊప్ అన్నది నేర్చుకోవాలి అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో దీని మీద మీరు చాలా ప్రోగ్రామ్స్ కూడా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మీరు స్ప్రింగ్ బూట్కి వెళ్తారో అప్పుడు ఆటోమేటిక్గా ఇంకా అంతా ఇంటర్ఫేసెస్, క్లాసెస్ అవే యూజ్ చేస్తూ మనం ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం. కాబట్టి సో మీకు ఆ ప్రొఫిషియన్సీ ఆటోమేటిక్గా వస్తుంది. బట్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, ఎంట్రీ లెవెల్లో ఉన్నారో మీరు మాత్రం వీలైనన్ని ఎక్కువ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. అలాగే ఓన్గా ఒక 2-3 ప్రాజెక్ట్స్ అయినా చేయడానికి ట్రై చేయండి అని చెప్పి చెప్తున్నా. అలాగే మనకి మల్టీ థ్రెడింగ్. సో మల్టీ థ్రెడింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కన్కరెంట్ ప్రోగ్రామింగ్ మనం డెవలప్ చేయాలంటే మల్టీ థ్రెడింగ్ చాలా ఇంపార్టెంట్. సో థ్రెడ్ అంటే ఏంటి, సో మనం ఎన్ని వేస్లో ఈ థ్రెడ్స్ని మల్టీ థ్రెడింగ్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం, స్టెప్స్ ఏంటి, ఇవి ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలన్నమాట. ఎప్పుడైతే కాంప్లెక్స్ లెవెల్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటామో ఖచ్చితంగా మల్టీ థ్రెడింగ్ అనేది అక్కడ మనకి యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మల్టీ థ్రెడింగ్ని నేర్చుకోండి అని చెప్పి చెప్తూ ఉన్నా. అలాగే మనకి జావా కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్. సో కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం స్ప్రింగ్ బూట్ యూజ్ చేసి ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా ఖచ్చితంగా మనం కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేయకుండా చేయమన్నమాట. ఎందుకంటే సో మనం కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ స్టోర్ చేయాలి అంటే మనకు ఉండేటటువంటి ఆప్షన్ వచ్చి కలెక్షన్ ఫ్రేమ్వర్క్. ఓకే, సో కాబట్టి డేటాబేస్ నుండి మనం ఏవైనా ఆబ్జెక్ట్స్ తీసుకొచ్చి మన ప్రోగ్రాంలో యూజ్ చేయాలన్నా, మన ప్రోగ్రామ్ నుండి డేటాబేస్కి ఏమైనా ఆబ్జెక్ట్స్ పంపించాలన్నా, లేదు ఇంటర్నల్ ఆపరేషన్స్కైనా దేనికైనా సరే కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఓకే, సో కాబట్టి మీరు కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ అయితే బాగా నేర్చుకోవాల్సిందే. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట జావాకి. ఓకే, రైట్. సో ఇవైతే చాలా బాగా నేర్చుకోండి అని చెప్పి చెప్తూ ఉన్నా. అలాగే మనకి ఖచ్చితంగా ఒక డేటాబేస్ గురించి తెలియాలి. అది మీరు MySQL నేర్చుకుంటారా, లేకపోతే ఆర్కిల్ SQL నేర్చుకుంటారా, ఏదో ఒకటి ఒక డేటాబేస్ అయితే నేర్చుకోండి. అది ఫుల్గా PL SQL లెవెల్ వరకు అని నేను
చెప్పను. కాకపోతే ఖచ్చితంగా మీకు CRUD ఆపరేషన్స్ కంపల్సరీగా తెలియాలి. సో క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ ఏవైతే ఉంటాయో, సో మనం DDL, DML, TCL ఇలా అంటూ ఉంటాం కదా. సో వీటి గురించి కంపల్సరీగా మీరు నేర్చుకోవాలి. అలాగే సో మనకి మెయిన్ కీస్ అండి. ఓకే, సో కీస్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. మనకి స్ప్రింగ్ బూట్లో కూడా కంపల్సరీగా మనం కీస్ యూజ్ చేస్తాం అనమాట. అంటే ఆ కీ కాన్సెప్ట్ అనేది ఇంటర్నల్గా యూజ్ అవుతుంది. అక్కడ ఏం జరుగుతుంది తెలియాలన్నా మనకి డేటాబేస్లో కీస్ అనేటటువంటి కాన్సెప్ట్ అండర్స్టాండ్ అవ్వాలి ఖచ్చితంగా. ఓకే, అలాగే జాయిన్ ఆపరేషన్స్. సో జాయిన్స్ ఎలా చేస్తాము అన్నది కూడా మనకు తెలియాలి. సో ఈ ఇన్నర్ జాయిన్, అవుటర్ జాయిన్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవి ఎలా చేస్తాము అన్నది కూడా మీకు కంపల్సరీగా తెలియాలన్నమాట. సో ఖచ్చితంగా మీకు ఏదో ఒక డేటాబేస్, సో ఎనీ SQL డేటాబేస్ తీసుకోండి. సో అది MySQL లేకపోతే ఆర్కిల్ SQL లేకపోతే ఇంకా చాలా SQL లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, వాటిలో ఏదైనా తీసుకోండి. కాకపోతే ఎక్కువగా మనం ఆర్కిల్ SQL అండ్ MySQL ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి వాటినే నేను ఎక్కువగా స్పెసిఫై చేస్తూ ఉన్నాను ఇక్కడ. అలాగే నెక్స్ట్ మనకి స్ప్రింగ్ బూట్ చాలా చాలా ఇంపార్టెంట్. నాకు జావా డెవలపర్ని నేను అని చెప్పుకోవాలి అంటే కంపల్సరీగా స్ప్రింగ్ బూట్ రావాల్సిందే. ఓకే, సో స్ప్రింగ్ బూట్లో కూడా ఏది మస్ట్గా రావాలి అంటే, సో బేసిక్స్ ఎలాగో మనం నేర్చుకొని ఫ్లో కనెక్ట్ అయ్యి వస్తాం కాబట్టి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయవలసింది మాత్రం సో REST API. ఓకే, అలాగే ఏదైతే మనకి డేటాబేస్ ఇంటరాక్షన్స్ ఎలా చేస్తున్నాం, అక్కడ ఎలా జరుగుతుంది ప్రాసెస్, ఆ ప్రాసెస్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి కంపల్సరీగా. సో డేటాబేస్ కాన్ఫిగరేషన్స్ ఏ విధంగా చేస్తున్నాం, సో ఇదంతా కూడా కంపల్సరీగా మీరు తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో REST API కావచ్చు, డేటాబేస్ ఇంటరాక్షన్ కావచ్చు, ఇది కంపల్సరీగా నేర్చుకోవాల్సినటువంటి కాన్సెప్ట్స్ అని చెప్పి చెప్తూ ఉన్నాను స్ప్రింగ్ బూట్ వరకు. అలాగే ఇప్పుడు అంతా కూడా మైక్రో సర్వీసెస్ చాలా డిమాండ్లో ఉందండి. ఓకే, సో మీరు మైక్రో సర్వీసెస్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు అన్నది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. సో మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అనేది చాలా చాలా డిమాండ్లో ఉంది ప్రజెంట్. సో REST APIs, మైక్రో సర్వీసెస్ రాకపోతే మీరు ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ డెవలప్మెంట్లో ఎక్కువ కాలం ఉండలేరు సరికదా, ఇప్పుడు ఎంటర్ అవ్వడం కూడా కష్టమైపోద్ది అనమాట. ఓకే, సో ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి కూడా బాగా రావాల్సిందే అని చెప్పి చెప్తున్నాను. సో అలాగే ఏదో ఒక బిల్డ్ టూల్ నేర్చుకోండి. అది Maven కానీ గ్రాడిల్ కానీ ఏదైనా పర్వాలేదు. సో Maven కానీ గ్రాడిల్ కానీ ఏదో ఒక్కటి నేర్చుకుంటే ఇంకొకటి విత్ ఇన్ డేస్లో మీరు నేర్చుకోగలుగుతారు. అవేం పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండిపోదన్నమాట. ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్చుకోండి అని చెప్పి చెప్తూ ఉన్నా. ఓకే, సో మీరు ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఏదర్ Maven కానీ గ్రాడిల్ కానీ ఏదో ఒక బిల్డ్ టూల్ యూజ్ చేసి మనం ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం స్ప్రింగ్ బూట్ వాటిలో. ఓకే, సో ఖచ్చితంగా మీరు ఏదో ఒక బిల్డ్ టూల్ అనేది నేర్చుకోండి అని చెప్పి చెప్తున్నా. అలాగే వెర్షన్ కంట్రోల్ అనేది మస్ట్ మనకి కదా. జావా ఫుల్ స్టాక్కి వెళ్ళండి, లేకపోతే జావా బ్యాక్ ఎండ్ డెవలపర్గా ఉండండి, ఏదైనా కానీ అందులో మెయిన్ కమాండ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంపల్సరిగా మీకు రావాల్సిందే అనమాట. ఓకే, సో గిట్ హబ్ అనేది గట్టిగా ఒక 4 days కూర్చుంటే మీరు నేర్చేయగలుగుతారు. అంత ఈజీ అనమాట ఇది. ఓకే, సో కాకపోతే ఇది ఏంటో తెలియక చాలామంది నేర్చుకోకుండా అలా ఉండిపోతూ ఉంటారు. ఖచ్చితంగా గిట్ హబ్ నేర్చుకోండి అని చెప్పి చెప్తూ ఉన్నా. అలాగే ఫైనలీ మనకి ఇంకా మన ప్రాజెక్ట్స్ని మనం డిప్లాయ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి క్లౌడ్ తెలియాలి. సో ఇంకా క్లౌడ్ బేసిక్స్ ఏవైతే ఉంటాయో AWS కానీ Azure కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా నేర్చుకోండి. అలాగే ఫైనలీ CI/CD పైప్లైన్స్ కూడా కంపల్సరీగా రావాలి. సో ఇది మనకి ప్రాసెస్ అంతా ఆటోమేట్ చేస్తాయి కదా, కాబట్టి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఈ 10 కాన్సెప్ట్స్ ఖచ్చితంగా మీరు నేర్చుకుంటే, బాగా ప్రాక్టికల్ స్కిల్స్తో నేర్చుకుంటే మీకు చాలా బెస్ట్ కెరియర్ అనేది ఉంటుంది అని చెప్పి చెప్తున్నా. ఇంకా దానితో పాటు ఇక GitHub Copilot కానీ ఏదో ఒక AI టూల్ యూజ్ చేసి కోడ్ ఎట్లా జనరేట్ చేయాలి, దాన్ని ఎట్లా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, సో ఇవన్నీ కూడా ఆ బేసిక్స్ ఆఫ్ ఎనీ AI టూల్, ఒక Copilot కానీ లేకపోతే కర్సర్ కానీ ChatGPT కానీ ఏదో ఒకటి నేర్చుకుంటారు. ఓకే, ఎక్కువగా Copilot అనేది కాన్సన్ట్రేట్ చేస్తుంటారు కాబట్టి సో Copilot నేర్చుకోండి. సో చాలా బెస్ట్ కెరియర్ ఉంది. జావా ఆల్వేస్ ఈ రోజు కూడా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలి అంటే జావాని మించిన లాంగ్వేజ్ అనేది లేదు. సో ఖచ్చితంగా నేర్చుకోండి అని చెప్పి చెప్తున్నాను. ఫ్రెండ్స్, మీరు కనుక జావా ఫుల్ స్టాక్ని ఫుల్ ప్లెజ్డ్గా మన తెలుగులో బేసిక్ టు అడ్వాన్స్డ్ వరకు నేర్చుకోవాలి అనుకుంటే, సో మీ అందరికీ తెలుసు కదా, మన తెలుగు వెబ్ గురు అనేది జావా ట్యుటోరియల్స్లో ద బెస్ట్ అనమాట. తెలుగు ప్లాట్ఫామ్స్లో వన్ ఆఫ్ ది టాప్
లో ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, సో కాబట్టి ఒక్కసారి మీరు అదర్ రిసోర్సెస్లో నేర్చుకుంటున్నా, ఎక్కడైనా ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటున్నా, లేదు అంటే మీరు నేర్చుకోవాలి అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా ఒక్కసారి మన తెలుగు వెబ్ గురు ఛానల్కి రండి. అక్కడ ప్లేలిస్ట్స్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసి ఒక్కసారి మీరు మన జావా ఫుల్ స్టాక్ కోర్స్ కంప్లీట్ ప్లేలిస్ట్ అనేది చేసి ఉంచడం జరిగింది. ఓకే, సో ఆల్మోస్ట్ 349 వీడియోస్ ఉన్నాయి ఈ రోజుకి. ఓకే, సో మనకి March 16, 2026 ఈ రోజుకి మనకి 349 వీడియోస్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, కంటిన్యూగా అప్గ్రేడ్ చేస్తూనే ఉంటాం కోర్స్ని. ఓకే, సో ఏమైనా కొత్త కాన్సెప్ట్స్ వచ్చాయంటే వాటిని కూడా యాడ్ చేస్తూ కంటిన్యూగా అప్గ్రేడ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం లాంగ్ టర్మ్ ఈ వీడియో మీరు తర్వాత ఎప్పుడో చూశారు అంటే ఇంకా ఆ వీడియో కౌంట్ కూడా పెరుగుతూనే ఉంటుందన్నమాట. సో మీరు యాజ్ ఇట్ ఈజ్ నేను అక్కడ ప్లేలిస్ట్లో ఏ ఆర్డర్ అయితే మెన్షన్ చేశానో అది యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయిపోతే సరిపోతుంది. ఓకే, సో ఒక్కసారి మీరు ఎక్కడ నేర్చుకుంటున్నా కానీ ఒక్కసారి ఈ ప్లేలిస్ట్కి రండి. మీరు ఓపిక్గా కొన్ని వీడియోస్ చూడండి, మీకే తెలుస్తుంది ఎంత ఈజీగా మీరు జావా అనేది నేర్చుకోవచ్చు. ఓకేనా, సో అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే వీడియోకి లైక్ చేయండి. అలాగే సో ఇలాంటి కాన్సెప్ట్స్ మీకు చాలా వస్తూనే ఉంటాయి మన నుండి, తెలుగు వెబ్ గురు నుండి. కాబట్టి మీరు ఏది మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే, సో ఖచ్చితంగా ఎవ్రీడే ఒక వీడియో వస్తుంది ఇక నుండి. సో అది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ప్రతిదీ కూడా నాలెడ్జ్ వీడియోసే వస్తాయి. ఓకే, సో ఎక్కడో ఏవో గైడెన్స్ వీడియోస్ చేస్తాం కానీ ఎక్కువగా కాన్సెప్ట్ మీదే మనం కాన్సన్ట్రేట్ చేస్తాము. సో కాబట్టి నాలెడ్జ్ వీడియోసే ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అలాగే మన జావా ఫుల్ స్టాక్ ప్లేలిస్ట్ కూడా ఒక్కసారి మీరు రెఫర్ చేయండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు వేరే దగ్గర నేర్చుకుంటున్నా సరే ఖచ్చితంగా మీరు చాలా కొత్త విషయాలు మన ప్లేలిస్ట్ ద్వారా నేర్చుకుంటారు. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి.